వాస్తవంగా చెప్పాలంటే ఈ పూజా విధానాన్ని కూడా మనము ముగ్గు వేసుకోవాలి. స్టార్ ముగ్గు వేసుకోవాలి. ఆ స్టార్ ముగ్గులో మనకు 6 కోణాలు వస్తాయి. 6 కోణాలు వస్తే ఆ 6 కోణాలలో తమలపాకులు, 6 కోణాలలో కూడా 6 తాంబూలాలు పెట్టి 6 తాంబూలాల పైన రాగి ప్రమిదలు, రాగి, వెండి, ఇత్తడి ప్రమిదలను పెట్టుకోవాలి. 6 కోణాల్లో 6 దీపాలు పెట్టి ఆ 6 దీపాలలో ఆవు నెయ్యి, ఇది కుదరకపోతే అంటే స్వచ్ఛమైనటువంటి నెయ్యి కుదరని, ఇప్పుడు అంతా కల్తీ వస్తుంది కదా, కుదరని పక్షాన కొబ్బరి నూనె, అంటే నారికేల ఫలం, ఇది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనెతో కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ ఆ 6 దీపాలలో వేసి ప్రమిదలను, ఆ యొక్క దీపాలను వెలిగించి, 6 అంటే మధ్యలో ఒక దీపం, చుట్టూ 5 అలా పెట్టేసి ఆ ముగ్గులోనే మనం చేసుకోవచ్చు. లేదంటే ఒక పీట పెట్టేసి, పీఠం అది మండపమైనా సరే లేదంటే పీట అయినా సరే పెట్టేసి దానిపైన వస్త్రం పరిచి, ధాన్యం, ఇందులో బియ్యం వేయాలనేం లేదు, కందిపప్పు కానీ కందులు కానీ ధాన్యం పోసి ఆ ధాన్యం పైన కలశం పెట్టి, అంటే ఈ ధాన్యం ఎందుకోసం అంటే ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా కూడా తీరుతుంది, ఆర్థిక పరంగా చక్కగా కలిసి వస్తుంది. ముందుగా మనిషికి కావాల్సింది ఆర్థిక పరంగా స్థిరపడాలి. ముందు ఆర్థికంగా బాగుంటే ఇవన్నీ ఏదైనా చేయొచ్చు. అంటే మనం ఇల్లు కట్టుకోవడం కానీ లేదా ఏ పనైనా చేయడానికి కూడా మనకు స్తోమత అనేది కావాలి, ఇంపార్టెంట్ అవుతాయి. ముఖ్యంగా ఈ కందిపప్పును వేసి దానిపైన కలశాన్ని పెట్టి ఆ కలశం పైన అరటి పువ్వును పెట్టి 6 రేకులుగా పువ్వును విడదీసి 6 రేకులు విడదీసి ఆ యొక్క కలశానికి చెమ్ముకి కంకణం కట్టి మనకు చుట్టూ 6 బొట్లు పెట్టాలి. అంటే చెమ్ముకి, కలశం చెమ్ముకి 6 గంధపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసి అక్కడ మనము ఒక పత్తితో వస్త్రం, అంటే యజ్ఞోపవీతం లాగా చేసి ఆ అరటి పువ్వు మీద వేసి, వస్త్రం కూడా మనకు ఎరుపు వస్త్రం, అక్కడ కలశం దగ్గర ఎరుపు వస్త్రాన్ని పెట్టి ఆ వస్త్రం పైన తాంబూలం పెట్టి గణపతిని చేసి, పసుపుతో గణపతిని చేసి పెట్టుకొని, ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వ్రతం ఉంటుంది, ఆ వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు. లేదంటే వ్రతం చేయలేకపోయినా సుబ్రహ్మణ్య స్వామి పూజ కార్యక్రమాలు ఉంటాయి. ఆ బుక్స్ తెచ్చుకొని వాళ్ళకు చేతనైనంత వరకే, లాస్ట్కి పూజా కార్యక్రమం అంతా చేయలేకపోయినా అష్టోత్తరాలు అవి కూడా చేసుకోవచ్చు. లేదంటే చక్కగా మీకు దగ్గర అందుబాటులో ఉన్నటువంటి అయ్యగారిని, పూజారి గారిని పిలుచుకొని చక్కగా ఆ యొక్క సంపూర్ణంగా ఆ వ్రతాన్ని షష్ఠి రోజు మాత్రం తప్పకుండా అయ్యగారి చేత ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే ఎవరైతే సంతానం లేని వాళ్ళందరికీ సంతాన భాగ్యం కలుగుతుంది. లేదా ఆరోగ్యంగా ముందు బాగుండడం కోసం, ఆరోగ్యం ఎవరైనా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఆరోగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆరోగ్యం చక్కగా నయమవుతుంది. ఇంతకంటే ముందు చెప్పాలంటే ఆర్థిక పరంగా బాగా చక్కగా కలిసి వస్తుంది.